లూకా సువార్త 12వ అధ్యాయము కొన్ని వచనాలు 22 నుంచి. అంతటా ఆయన శిష్యులు 12:22 అంతటా ఆయన శిష్యులతో ఇట్లా నేను ఈ హేతు చేత మీరు ఏమి తిందుము ఏమి త్రాగుదము అని మీ ప్రాణము గూర్చి అయినను ఏమి ధరించుకొందుమో అని దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ప్రియులారా, మానవుడు ఈ దినాల్లో ఓడిపోతూ ఉన్నాడు. ఎన్నో సాధించాలనుకుంటున్నాడు, కానీ సాధించలేకపోతూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఈ చింత వలన సాధించలేకపోతున్నాడు. మనిషికి జ్ఞానము లేక కాదు, మనిషికి భక్తి లేక కాదు, మనిషికి దేవుడంటే ప్రేమ లేక కాదు. ఉంది కానీ దేవుణ్ణి నమ్మటం లేదు. దేవుణ్ణి నమ్మటం లేదు కాబట్టి చింతిస్తున్నారు. దేవుని నమ్మడం లేదు కాబట్టి చింత చేస్తూ ఉన్నారు. దేవుడు అనేక సార్లు చింతించొద్దండి అని దేవుడు పలుమార్లు చెబుతూనే ఉన్నాడు, కానీ మానవుడు దేవుని నమ్మక చింతిస్తూనే ఉన్నాడు. ఉద్యోగం కొరకు దినాల్లో మన పిల్లలు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు, చదువుతున్నారు, కానీ దేవుని నమ్మడం లేదు. దేవుని తెలియని వాళ్ళైతే దేవుని నమ్మడము వారికి తెలియదు. దేవుని తెలిసి కూడా దేవుని నమ్మని వారికి అక్కడ మనిషి ఓడిపోతున్నాడు. విశ్వాసులు ఓడిపోతున్నారు. దేవుడని తెలిసి, గొప్పవాడని తెలిసి, అద్భుతాలు చేయవాడని తెలిసి ఆ దేవుని నమ్మకపోవడం వలన అపజయాలు ఎదురవుతున్నాయి. దేవుడంటే ప్రేమనే, దేవుడంటే భక్తిని, దేవుడంటే భయమే, కానీ ఆ ఒక్క నమ్మకం ఉంచలేకపోతున్నారు. ఎంత నమ్మకం ఉంచమన్నాడంటే దేవుడు, ఎంత నమ్మకం ఉంచమన్నాడు? ఆవగింజ అంత. వెరీ గుడ్. ఎంత చిన్నగా ఉంటుంది కదా విత్తనాల్లో, దానికన్నా చిన్న విత్తనం ఏది లేదనుకుంటా కదా. దానికన్నా చిన్న విత్తనము భూమిలో నుండి వచ్చే విత్తనాల్లో అదే చాలా చిన్నది అనుకుంటున్నా. అంత పెట్టండి చాలా అంటున్నాడు దేవుడు, ఆవగింజంతా. కానీ అది కూడా పెట్టలేక ఈ దినాల్లో ఓడిపోతున్నారు, అపజయాలు పొందుతున్నారు. ఆ కొంచెం విశ్వాసమే ఆవగింజంత విశ్వాసం పెట్టి ఈ కొండ పోయి అక్కడ సముద్రంలో పడుతుందంట. అంటే దాని అర్థం ఏంటంటే, కొండలాంటి సమస్యలైన కూడా, నీకున్న కొండలాంటి సమస్యలు నువ్వు అనుకుంటున్నావు కదా, ఒక కొండలాగా, ఒక ఎత్తలేని బరువంత బరువుగా నువ్వు ఫీల్ అవుతున్నావు చూడు. ఆ కొండలాంటి, ఆ పర్వతము లాంటి సమస్యను కూడా ఎత్తి నీ నుండి సముద్రంలో పాడివేస్తారు. మానవుని యొక్క, నేను అనేక రాష్ట్రాలు తిరుగుతున్నప్పుడు, కొన్ని దేశాల్లో తిరిగినప్పుడు, ఎన్ని దేశాల్లో అయినా కూడా మానవుని, ఇంగ్లాండ్ వెళ్ళాను, లండన్ వెళితే ఎక్కడ కూడా ప్రజలు చింత చేస్తున్నారు, తాగుతున్నారు, ఏమంటే మర్చిపోవడానికి.
జస్ట్ వై యు ఆర్ టేకింగ్ ఆల్కహాలిక్స్ అంటే బికాస్ ఆఫ్ టు ఫర్గెట్ all our iniquities and sorrows and pains. That's why I am having this alcoholic. ప్రియులారా, ఏ దేశంలో చూసినా మనిషి చింతిస్తూనే ఉన్నాడు. దేవుని నమ్మండి, నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావని అనేక సార్లు భక్తులు ప్రకటిస్తున్నారు, బోధిస్తున్నారు. కానీ ఆవగింజంత విశ్వాసం ఉంచలేకపోతున్నారు. దానికి కూడా కారణం ఉంది. విశ్వాసం ఉంచకపోవడానికి కూడా కారణం ఉంది. ఏంటంటే, ఎలాంటి వ్యక్తులతో తిరుగుతారు? విశ్వాసం ఉంచలేని వాళ్ళు ఎలాంటి వ్యక్తులతో తిరుగుతారు? వాళ్ళలాగా భక్తి లేని వారు, వాళ్ళలాగా దేవుని నమ్మని వారితో, వారిలాగా ఆవగింజంత విశ్వాసము ఉంచని వారితో తిరుగుతారు. కాబట్టి అవునరా, ఇంతే మన జీవితం, మనమేమి సాధించలేము, మనమేమి గెలవలేము, మన జీవితం అంతా ఓటమే ఉంది, మన బ్రతుకు ఇంతే అని వారు కూడా మాట్లాడి ఇంకా డౌన్ చేస్తుంటారు. అలాంటి వారి వ్యక్తులతో తిరిగినప్పుడు, అలాంటి వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు అదే విశ్వాసమే పనిచేస్తుంది. అదే అవిశ్వాసం పనిచేసి ఓడిపోతున్నారు. ఎంతగా ఓడిపోతున్నారు ఈ దినాల్లో? కారణం ఏంటయ్యే? చింతించడం వల్లే. మీరు చాలామంది అందరూ ఊర్లకు వెళ్ళి వచ్చారు. మీ ఇంట్లో పరిస్థితులు మీకు తెలిసి ఉంటాయి. ఇప్పటికే మీ ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో మీకు తెలుసు. ఎలాంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు ప్రధానంగా ఈ దినం ఏలుబడి చేస్తున్నాయి. ప్రతి ఇంటిని ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి, తొందర చేస్తున్నాయి, కొట్లాటలు చేస్తున్నాయి. డబ్బు హత్యలు చేపిస్తుంది, మానభంగాలు చేస్తుంది, అన్నదమ్ముల గొడవలు చేస్తుంది, భార్య భర్తల గొడవలకు తీసుకుని వస్తుంది. డబ్బు ఎవరినైనా, ఎంత నమ్మిన వారినైనా మోసం చేపిస్తుంది. ఈ డబ్బు మనిషిని ఓడిపోయేటట్లు చేస్తుంది, హత్యలు చేపిస్తుంది, మానభంగాలు చేపిస్తుంది. కారణం ఏంటి? నీకు సమృద్ధిగా డబ్బు ఉంది అనుకోండి, నీవు అటువైపు వెళ్ళడానికి ప్రయత్నం చేయవు. సమృద్ధిగా నీకు డబ్బు లేదు కాబట్టి లేచిన కానీ డబ్బులు డబ్బు గురించి ఆలోచన చేస్తున్నారు, చింతిస్తున్నారు. డబ్బు ఎవరు ఇవ్వాలి? ఉద్యోగం ఎవరు ఇవ్వాలి? మంచి ఇల్లు ఎవరు ఇవ్వాలి? మంచి కార్లు, బంగళా ఎవరు ఇవ్వాలి? నీవు ప్రార్థించే దేవుడు ఇవ్వాలి. కానీ నమ్మడం లేదు, ఆవగింజంత విశ్వాసం ఉంచడం లేదు. అందుకనే నీవు కావాలనుకునే పొందలేకపోతున్నావు. ప్రియులారా, ఈ ఒక్కటి మీరు అభ్యాసం చేయండి. మీ జీవితంలో అనేకము సాధించాలని మీరు ఆశపడుతున్నారు, అనేకము కావాలని కోరుకుంటున్నారు. సాధించాలన్న దేవుడే ఇవ్వాలి, నీవు కోరుకున్నవన్నీ ఇవ్వాలన్న దేవుడే ఇవ్వాలి. ఇచ్చే దేవుని మీద నమ్మకం పెట్టండి, ఆ నమ్మకాన్ని సాధించండి, ఆ విశ్వాసాన్ని సాధించండి. విశ్వాస వీరులుగా తయారవ్వండి. మీరు విశ్వాస వీరులుగా తయారు కావాలి. ఎందుకు తయారు కావాలి? ఆ దేవుడిచ్చే బహుమానాలను పొందాలంటే ఆ దేవునికి నువ్వు విశ్వాస వీరుడుగా మారాలి. లోకేష్ నాయక్ బైబిల్ బాగా చదువు నాయక్ అని చెప్పారు. ఎంత చదివినావా? ఒక్క అధ్యాయం అన్నా చదవాలి. ఎందుకు వాక్యం చదవాలంటాను తెలుసా? ఒకటి, వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది.
రెండవది బైబిల్ చదవడం వల్ల కూడా విశ్వాసం కలుగుతుంది. దేవుని మీద దృఢమైన విశ్వాసం కలుగుతుంది. ఎట్లా కలుగుతుంది అంటే, దేవుడు సముద్రాన్ని రెండుగా చీల్చివేశాడు. దేవుడు గిబియోనులోను అయ్యాలోను సముద్రము ఇది సూర్యచంద్ర నక్షత్రం ఆపివేశాడు. గుడ్డి వారికి చూపునిచ్చాడు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, చెవిటి వారికి వినికినిచ్చాడు, చనిపోయిన వారిని లేపాడు అని చదువుతున్నప్పుడు నీ విశ్వాసంలే కింద ఉండేది ఇట్లా లేస్తుంది, ఇట్లా హై 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 లేస్తుంది. అప్పుడు నీవు విశ్వాసం వీరుడుగా అవుతావు. బైబిల్ చదవమంటే ఊరికి చదవమంటున్నావా? నీ విశ్వాసం ఇలాగా పెరగాలట్లనే. బీపీ మిషన్ పెట్టి ఇట్లా అంటే కొడుతుంటే అది ఏమేస్తుంది, టక 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 బైక్లు వేస్తావు కదా. నీవు పంపింగ్ చేసుకుని ఉండేట నీ విశ్వాసానిలే నువ్వు బైబిల్ చదువుతుంటే, వాక్యం వింటుంటే, దేవుని వాక్యం వింటుంటే, దేవుని సన్నిధిలో ఉండుంటే నీ విశ్వాసం నువ్వు పంపింగ్ చేసుకుని ఉన్నట్ల. నువ్వు ఎంత చదువుతావో అంత విశ్వాసం పెరుగుతుంది నీకు. ఆ నిద్ర కూడా పోతుంది. విశ్వాసము చాలా గొప్పది. నువ్వు నమ్మిన దేవుడైతే గొప్పవాడే, నీవు నమ్మిన దేవుడైతే అద్భుతాలు చేయవాడే, నువ్వు నమ్మిన దేవుడు ఆశ్చర్యకార్యములు చేయవాడే. కానీ నీవు విశ్వాసం ఉంచాలి. ఎంత ఉంచాలి? ఎంత విశ్వాసం ఉంచాలా చెప్పండి? ఎంత విశ్వాసము? ఎంత విశ్వాసము? హలో, ఎంత విశ్వాసం ఉంచాలా? ఎంత గట్టిగా చెప్పాలా? ఆవగింజంత విశ్వాసం. ఏంటండి ఆవగింజంత విశ్వాసం కూడా మనకు లేదా? లేదే అని చెప్పాలి. లేదు. ఉంటే అద్భుతాలు జరుగుతాయి మన జీవితంలో, ఉంటే ఆశ్చర్యకార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. నువ్వు చదివే కాలేజీలో నువ్వే ఫస్ట్ ఉంటావు. నువ్వు ప్రయత్నించే ఉద్యోగాలు నీకే ఫస్ట్ ఉద్యోగం ఉంటుంది. నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు కాబట్టి నీకు ఉద్యోగం ఇస్తాడు. ఇరవై 22వ వచనం, ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి ఎనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి ఎనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ప్రియులారా, ఈ చింతించి ఏమంటున్నాడు? వస్త్రముల కంటే మీ దేహము గొప్పవి కావా? మీ దేహము గొప్పవి కాదా? దేహం అంటే, హలో, దేహం అంటే బాడీ. వెరీ గుడ్ ఇంగ్లీష్ మ్యాన్. దేహము గొప్పది కాదా? దేహము గొప్పది కాదా? ఈ దేహాన్ని ఏం చేస్తున్నారు ఇప్పుడు? చింతించి బక్క చిక్కిపోతున్నారు. చింతించి చింత చేసి ఇలాగా సన్నగా అయిపోతున్నారు. ప్రియులారా, విశ్వాసము చాలా గొప్పది. నీ గుండె కొట్టుకుంటుందా? నువ్వేమైనా కొట్టుకుంటట్టు చేస్తున్నావా? నీళ్ళ రక్తం ప్రవహిస్తుందా? ప్రవహించేటట్టు నువ్వు చేస్తున్నావా? ఏదైనా కంట్లో దుమ్ము పడనీకి వస్తే కళ్ళు ఏమో చేస్తుంది? పక్కని కళ్ళు మూసుకుంటుంది కదా. నీ కిడ్నీలు పనిచేస్తున్నాయా? కిడ్నీలు, ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయా? ఎవరు పని చేపిస్తున్నారు? ఎవరు దాన్ని క్రమంగా ఆడేటట్టు చేస్తున్నారు? నీలో ఉన్నవాడే. నువ్వేమి రోజు ఊపిరితిత్తులను, కిడ్నీస్ను కడిగి శుభ్రం చేసి దాంట్లో పెట్టడం లేదు. నువ్వు గుండెని తీసి
గుండెని కడిగి నీటికి చేసి పెట్టడం లేదు, రక్తాన్ని కడిగి మళ్ళీ రక్తం నువ్వు ఎక్కించుకోవట్లేదు. చేస్తున్నామా మనం ఏమన్నా? దేవుడు మనలో ఉండి దాని క్రమాన్ని జరిగిస్తున్నాడు. ప్రియులారా, దేవుని నమ్మడం అలవాటు చేసుకోవట్లేదు. దేవుని నమ్మడం అంటే ఎలాగ నమ్ముతాం? ఒకటి, వినటం వలన విశ్వాసం మనకు కలుగుతుంది. 2, బైబిల్ ఎక్కువ చదవటం వలన విశ్వాసం కలుగుతుంది. వినుట, దేవుని గురించి వినటం వలన విశ్వాసం కలుగుతుంది. బైబిల్ చదవటం వలన విశ్వాసం కలుగుతుంది. 2 స్నేహితులు ఎక్కడెక్కడ నుంచి వస్తారు, ఇక్కడ కలుసుకుంటారు. ఇక్కడ కలుసుకుని చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు కదా. క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఎట్లా ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్? మాట్లాడుకోవడం వల్ల. కరెక్ట్. ఒకరినొకరు మాట్లాడుకోవడం వల్ల ఒకరు కలుసుకొని ఒక్కొక్కటి ఒక చోటుకి వెళ్తుంటారు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు పోతుంటారు, ఇద్దరు వస్తుంటారు, ఇద్దరు తింటుంటారు, ఇద్దరు ఒక చోట పడుకుంటుంటారు, ఇద్దరు ఒక చోట వేస్తుంటారు. అలాగా ఒకరి మీద ఒకరికి నమ్మకం కలుగుతుంది. ఎవరైనా అతని గురించి అంటే ఎవరైనా మూడో వ్యక్తి ఏదనంటే ఎవరు మూసుకో, వాడు కాదు, నాకు తెలుసు, అట్లా వాడు కాదు. నీవు కూడా దేవునితో అలాంటి సంబంధం నీవు పెట్టుకుంటే ఎవరైనా వచ్చి దేవుడా దేవుడు అంటుంటావు, దేవుడు నీకేం సాయం చేస్తారా అంటే మాట్లాడద్దు. నా దేవుడు చాలా గొప్పవాడు, చాలా శక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలడు. ఇంకొకసారి దేవుని గురించి ఏం మాట్లాడచ్చు అలాగా? నా దేవుడు గొప్పవాడు. ఎందుకు? దేవునితో నువ్వు సంబంధం పెట్టుకున్నావు. అలాగా ఒక స్నేహితుడితో సంబంధం పెట్టుకున్నట్టుగా దేవునితో సహవాసం పెంచుకున్నావు. అందుకనే దేవునితో సంబంధం పెంచుకో. ఒకటి, దేవుని వాక్యం వినటం వల్ల విశ్వాసం పెరుగుతుంది. 2, దేవుని యొక్క వాక్యము చదవటం వల్ల సంబంధం పెరుగుతుంది. 3వది, దేవునితో ఎక్కువగా గడపడం వల్ల దేవునితో సంబంధం పెరుగుతుంది. సంబంధం పెరగడం అంటే విశ్వాసముని పెంచుకోవటము. ఇలాగ పడిపోయిన విశ్వాసాన్ని ఇలాగా పెంచుకుంటున్నావు. ఎందుకు పెంచుకోవాలి? ఉదయ్, ఎందుకు పెంచుకోవాలి? ఆయన మన కోసం ఏమైనా చేయగలడు. ఆయన మన కోసము ఏమైనా చేయగలడు. మనకి ఏది కావాలంటే అది ఇవ్వగలడు. కాబట్టి మనము విశ్వాసాన్ని ఆయన మీద పెంచుకోవాలి. పెంచుకోవడానికి 3 కారణాలు ఏంటి? 3. వాక్యం విన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది. దేవుని గురించిన వాక్యం విన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది. అందుకని దేవుని సన్నిధి త్వరగా రావాలని చెప్పేది. అందుకని 2, బైబిల్ ఎక్కువగా చదవాలి. చదివితే ఏముంటాయి? అందులో చదువుతుంటే ఏముంటాయి? ఏముంటాయి? దేవుని వాక్యం చదువుతుంటే వినటం లేదైతే. వెరీ గుడ్. అద్భుత కార్యములు ఉంటాయి. బాగా చెప్పావు. అట్లా వినండి. అద్భుత కార్యములు ఉంటాయి. కాబట్టి అద్భుత కార్యములు ఏమి? సముద్రంలో 2గా చీల్చివేశాడు దేవుడు. సూర్యచంద్రుని ఆపేశాడు దేవుడు. గుడ్డి వారికి చూపించాడు దేవుడు. మూగ వారికి మాట ఇచ్చాడు దేవుడు. చెవిటి వారికి వినికిడిచ్చాడు దేవుడు. పక్షముతో ఉన్న వారిని లేపినాడు దేవుడు. అలాంటి చదువుతున్నప్పుడు మన విశ్వాసము ఇలాగా పైకి లేస్తుంది. 3వది, వినటం వలన విశ్వాసం కలుగుతుంది. దేవునితో గడపడం వల్ల.
ఒకటితో ఒకటి వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. 2 బైబిల్ ఎక్కువ చదవడం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఏముంటాయి బైబిల్లో? అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ఉంటాయి. కాబట్టి నా జీవితంలో కూడా అద్భుతాలు ఇలాగ చేస్తాడు అని విశ్వాసం కలుగుతుంది. 3వది మీ మనసులో నాటుకుంటే ఇవి మామూలు మాటలు కాదు, వినడానికి మామూలుగా ఉంటాయి. కానీ మీరు లోపలికి తీసుకుంటే, మీ హృదయం లోపలికి తీసుకుంటే అవి మిమ్మల్ని ఆవగించేంత కాదు, కొండంత విశ్వాసాన్ని కలగచేస్తాయి. కొండంత విశ్వాసమైనప్పుడు సమస్యలన్నీ చిన్న కనపడతాయి. ఎట్లా కనపడతాయి అంటే, మీకు విశ్వాసం కొండంతాయి, ఆవగింజంత విశ్వాసము కొండంత విశ్వాసమై, కొండంత సమస్యలు ఆవగింజంత విశ్వాసంలా ఆవగింజంతలా కనపడతాయి. వినండి, మళ్ళొకసారి చెప్తాను. మీరు విశ్వాసంలో పెంచుకుంటున్నప్పుడు మీ విశ్వాసం ఆవగింజంత విశ్వాసము కొండంత విశ్వాసంగా మారుతాయి. ఆవగింజంత విశ్వాసము ఎట్లా మారుతాయి? కొండంత విశ్వాసంగా మారుతుంది. ఆవగింజంత విశ్వాసము కొండంత విశ్వాసంగా మారుతాయి. కొండంత సమస్యలు ఆవగింజలాగా కనపడతాయి, చిన్న కనపడతాయి. చూడండి, ముందేమో ఆవగింజంత విశ్వాసం ఉన్నంత కొండంత కదిలిపోతాను. కొండంత విశ్వాసం వచ్చిన తర్వాత కొండంత సమస్యలు జస్ట్ ఆవగింజలా కనపడతాయి. నీకు సమస్యలు అంటే వెళ్ళిపోతాయి కదా, ఆవగింజలు అంటే కదా, అంటే కొట్టుకొని వెళ్ళిపోతాయి. ఒక్కసారి ఆవగింజలను ఊపితే ఇన్ని చేతి నిండకు పెట్టుకొని కాక అంటే అయిపోయాయి, దుమ్ము కొట్టుకుపోతాయి. నీ విశ్వాసం అభివృద్ధి చేసుకునేటప్పుడు ఆవగింజంత విశ్వాసము కొండంత విశ్వాసముగా మార్చబడుతుంది. కొండంత సమస్యలు అప్పుడు నీకు ఆవగింజంతగా కనపడతాయి. అప్పుడు నీకు చింత ఉంటుందా? నీ సమస్యలు ఆవగింజంత కనపడితే నీకు చింత ఉంటుందా? హలో, ఆవగింజంతగా నీ సమస్యలు కనపడితే నీకు భయం ఉంటుందా? చింత ఉంటుందా? భయం ఉంటుందా? చింత ఉంటుందా? అర్థమైందా నీకు? చెప్పు ఒక మాట. వెరీ గుడ్. సూపర్ వెరీ గుడ్, చాలా సూపర్. కొంచెం సంతోషంగా ఉండు, నువ్వే కొంచెం హ్యాపీగా కనపడు. చేతులు తీసి, చేతులు ఎప్పుడైతే అట్లా పెట్టుకుంటామో బాడీ అంతా ఫ్రీ చేసినట్ల, చేతులు ఎప్పుడైతే కట్టుకుంటామో అన్నీ ఇక్కడి నుంచి కాళ్ళ వరకు బంధించినట్టే. ప్రియులారా, విశ్వాసం అనేది ఒక్కటి నేర్చుకోండి. ఇక్కడ చాలు, ఒక్క విశ్వాసం మీ జీవితాలు మార్చివేస్తుంది. సామాన్యమైనది కాదు విశ్వాసం. మనం విశ్వసించేది మనల్ని సృష్టించి మన యొక్క తరతరాలుగా మానవుని చేసి మానవుడు సృష్టిస్తున్న సృష్టికర్తను మనం ఆరాధన చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం, నమ్ముతూ ఉన్నాము. మనల్ని సృష్టించిన సృష్టికర్తను నమ్ముతున్నాం. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్తను నమ్ముతున్నాం. ఈ పంచభూతాలను సృష్టించిన సృష్టికర్తను నమ్ముతున్నాం. ఈ దేవదూతలను సృష్టించిన దేవుని నమ్ముతున్నాం. ఈ సముద్రమును సృష్టించిన సృష్టికర్తను నమ్ముతున్నాం. ఆ సముద్రమే చీల్చివేసిన దేవుని నమ్ముతున్నాం. ఆ సముద్రమును గోడగా, ఇట్లున్న దాన్ని ఇట్లా గోడగా నిలబెట్టిన
దేవుణ్ణి నమ్ముతున్నాం. నువ్వు నమ్ముతున్న దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు చదువు, బైబిల్ చదువు, నీకు తెలుస్తుంది. బైబిల్ చదువు, నీకు తెలుస్తుంది. నేను ఎప్పుడు ముఖ్యమంత్రులతో, మినిస్టర్లతో, ఎమ్మెల్యేలతో, కలెక్టర్లతో, ఎంపీలతో తిరిగేవాడిని. నేను వాటిని తుచ్చముగా ఎంచుకొని ఇక్కడికి వచ్చాను. పోలీసు వాళ్ళు ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తే మన పని చేసి పెట్టేవాళ్ళు. సార్ ప్లీజ్ కొంచెం మా హెల్ప్ చేయండి అంటే తప్పకుండా అని చేసేవాళ్ళు. అలాంటి గౌరవాన్ని దేవుని కొరకు తుచ్చముగా ఎంచుకున్నా. ఏం చేస్తాస్? ఫోన్లలో నా పనులు జరగకుండానా? చేస్తాస్? నా పనులు ఫోన్లలో జరగకుండానా? ఆయనే సాక్షి. ఏ స్టేషన్కి పోయినా, ఎక్కడ పోయినా, మన 2 చోట్ల నాయకు వచ్చినాడు ఆ గవర్నమెంట్ ఆఫీసర్లోకి. మన పని దేవుడు అలాగ చేస్తాం. అయినా వాటిని వదులుకొని దేవుని సన్నిధికి వచ్చాం. వాటికంటే దేవుడు గొప్పవాడు నమ్మాను. ఎమ్మెల్యేల కంటే, మంత్రుల కంటే, ముఖ్యమంత్రుల కంటే, ప్రధానమంత్రి కంటే గొప్పవాడు మన దేవుడని నమ్మాను. అమెరికా అధ్యక్షుని కంటే గొప్పవాడని నమ్మాను. అందుకని అన్నీ వదిలేశాను. గౌరవాన్ని, మర్యాదని, ఈలోక గౌరవాన్ని, ఈలోక మర్యాదను వదిలిపెట్టేశాను. తృణముగా ఎంచాను, పెంట గొప్పగా ఎంచాను. అయినా దేవుడు మంచి మందిరాన్ని, సంఘాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చాడు. సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చాడు. చింతలేని జీవితాన్ని ఇచ్చేశాడు. నమ్మడం ఒక్కటి అలవాటు చేసుకోండి ప్రియులారా. మళ్ళీ అడుగుతున్నాను, దేవుని మీద విశ్వాసం రావాలంటే ఏం చేయాలి? 1, వెరీ గుడ్, వెరీ గుడ్, వినాలి. దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలు వింటూ ఉండాలి. దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలు వింటూ ఉండాలి. త్వరగా వచ్చి దేవుని మాటలు వినాలని పరిగెత్తుకొని వచ్చి వినాలి. 2, వాక్యం బాగా చదవడం వల్ల విశ్వాసం పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది చెప్పు? ఎట్లా పెరుగుతుంది? వాక్యం చదివినప్పుడు ఏముంటుంది అందులో? వాక్యంలో వెరీ గుడ్, దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఉంటాయి. దేవుడు ఇన్ని అద్భుతాలు చేశాడు, నా జీవితంలో కూడా చేస్తాడని విశ్వాసం పెరుగుతుంది. 3, దేవునితో ఎక్కువ సహవాసం. ఒక స్నేహితుడు ఎలాగైతే ఎక్కడి నుండో వస్తుంటారు. ఇక్కడ నేను చాలామంది చూస్తున్నాడు, బాగా క్లోజ్గా ఉంటారు. ఇక్కడ టౌన్లో కనపడుతుంటారు, అక్కడ కనపడుతుంటారు. చర్చికి 2 వస్తుంటారు, 2 వెళ్తుంటారు, 2 కాలేజీకి వెళ్తుంటారు, 2 వస్తుంటారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉంటారు, కానీ ఇక్కడ స్నేహితులు అవుతారు. కారణం ఏంటంటే ఎక్కువ కలిసి మాట్లాడుకోవడం, ఎక్కువ కలిసి తిరగడం, ఎక్కువ కలిసి పనులు చేయడము. నీవు దేవునితో ఎక్కువ కలుసుకున్నప్పుడు నీకు అపారమైన విశ్వాసం దేవుని మీద కలుగుతుంది. ఈ 3 నీ జీవితంలో అభ్యాసం చేయి. నీ జీవితంలో అభ్యాసం చేసుకుంటే నీవు గొప్ప విశ్వాసి అవుతావు. నీవు అన్నీ సాధిస్తావు. ప్రియులారా, ఈ 3 సాధన చేయండి. వినడము సాధన కూడా చేయాలి. ఈ 3 నీవు సాధన చేయి. సాధన చేయమురా నరుడా, సాధ్యము కానిది ఏదీ లేదు. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధనగా చేసుకో.
సాధన చేసుకో అని దేవుని వాక్యంలో ఉంది. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోవాలి. చూడండి, మొదటి పేతురు 3వ అధ్యాయము 4వ వచనం. మొదటి పేతురు 3వ అధ్యాయము 4వ వచనం. సాధువైన నీవు గురువైన నీవుడైన గుణమును లక్ష్య అలంకారము గల నీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి విలువలేదు. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. ప్రియులారా, దైవభక్తి అనేది చాలా ప్రాముఖ్యమైంది. అన్ని సాధనలు చేస్తున్నారు, కానీ భక్తి విషయంలో సాధన చేయడం లేదు. అనేక మంది సాధన చేయనందువలన ఈరోజు భక్తిలో సాధకం చేయడం లేదు. కాబట్టి ఓడిపోయిన వ్యక్తులుగా కనబడుతున్నారు, జయించలేని వ్యక్తులుగా కనబడుతున్నారు. ఓడిపోయిన వ్యక్తులుగా, జయించలేని వ్యక్తులుగా ఈ దినంలో కనబడుతున్నారు. 1 పేతురు తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం. 1 తిమోతి 4:7. విసర్జించి దేవభక్తి అంటే దైవభక్తి, దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలి. ఎవరు సాధకం చేసుకుంటే వాళ్ళకు బాగుంటుంది, వాళ్ళ జీవితం బాగుంటుంది, వాళ్ళ విశ్వాసం బాగుంటుంది, వారి భక్తి బాగుంటుంది, వారి నీతి బాగుంటుంది, వారి క్రియలు బాగుంటాయి, వారి జీవితం బాగుంటుంది, వారి కష్టాలు తొలగిపోతాయి, వారి బాధలు తొలగిపోతాయి, వారి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. దైవభక్తి విషయంలో, దేవభక్తి విషయంలో దేవుని యందు భక్తి. దేవభక్తి అంటే దేవుని యందు భక్తి, మానవుతో కాదు. నీ భక్తి దేవునితో సంబంధం కలిగినదై ఉండాలి. ఈ దినాల్లో అనేక మంది మానవుని వెంబడిస్తూ ఉన్నారు. అంటే సాధువులను, గురువులను, ఇలాగా బాలసాయిబాబును, సత్యసాయిబాబును, ఇంకా కొంతమందిని వారిని వెంబడిస్తున్నారు. కానీ దేవుని భక్తి సంపాదించుకోవాలి. కాకపోతే వాళ్ళేమి మేము దేవుళ్ళమని చెప్పలేదు, కానీ వీళ్ళే మానవులే దేవుళ్ళని వారిని వెంబడిస్తూ ఉన్నారు. కానీ మనమైతే నిజ దేవుని యందు దైవభక్తి సాధకము చేసుకోవాలి. నిజ దేవుని యందు సాధకము చేసుకోవాలి. ఈ భక్తి నీకు మేలు చేస్తుంది, నీ కుటుంబానికి మేలు చేస్తుంది.
ప్రియులారా, మేము ఒకప్పుడు పూజలు చేస్తూ పునస్కారాలు చేస్తూ ఉన్న దినాల్లో నేను దేవుని నమ్ముకున్నాను, నేను రక్షణ పొందాను. ఆ తర్వాత నా ఇంటి వాళ్ళందరూ రక్షణ పొందారు. నా తమ్ముళ్ళు కూడా 2 సేవ చేస్తున్నారు. దేవుని తెలుసుకోవడమే గొప్ప ఆశీర్వాదం. దేవుని రక్షణ పొందడమే గొప్ప ఆశీర్వాదము. ఆ తర్వాత అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు, మా తమ్ముళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు, మా అన్నకు గవర్నమెంట్ ఉద్యోగం, వారి భార్యలకు గవర్నమెంట్ ఉద్యోగం, వారి పిల్లలు మంచిగా డాక్టర్లు, ఇంజనీర్లు. దేవుడు ఎలాగ దీవిస్తాడో తెలియదు. నీ భక్తి వలన నీ కుటుంబం దీవించబడుతుంది. గుర్తుపెట్టుకో, నీ భక్తి వలన నీ కుటుంబము దీవించబడుతుంది. నీ ప్రయత్నం వల్ల నీ కుటుంబం దీవించబడదు. బాగా గుర్తుపెట్టుకోండి. హలో, నీ జ్ఞానం వల్ల, నీ నాలెడ్జ్ వల్ల, నీ ప్రయత్నాల వల్ల నీ కుటుంబం దీవించబడదు. కానీ నీవు నిజమైన భక్తి నీవు కట్టుకున్నప్పుడు నీ కుటుంబం అయితే 100% దీవించబడుతుంది. నిజమైన భక్తి నీవు కట్టుకున్నప్పుడు మంచి సాక్ష్యం కలిగిన భక్తి, మంచి విశ్వాసం కలిగిన భక్తి, మంచి భక్తి నీవు కట్టుకున్నప్పుడు, అదే ఇక్కడ అంటున్నాడు తిమోతి, దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. ఎలాగ సాధకం చేసుకోవాలి? నేను క్రీస్తులాగా బ్రతకాలి, యేసులాగా బ్రతకాలి, యేసు కొరకు జీవించాలి, యేసుకు పని నేను చేయాలి, యేసు కొరకు మాదిరిగా జీవించాలి. నా మాటల్లో మాదిరి, నా చూపుల్లో మాదిరి, నా క్రియల్లో మాదిరి, నా ప్రవర్తనలో మాదిరి, నా నడకలో మాదిరి, నా క్రియల్లో మాదిరి. నేను క్రీస్తులాగా నేను బ్రతకాలి, నేను బ్రతుకుతానని దైవభక్తి విషయంలో నీకు నీవు సాధకము చేసుకున్నప్పుడు నీ భక్తి నీ కుటుంబానికి అంతటికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ భక్తి నీకు మేలు చేస్తుంది, నీ కుటుంబానికి మేలు చేస్తుంది. చూడండి ప్రియులారా, నిజమైన భక్తి చేయండి. వాళ్ళు ఇలాగున్నారు, వీళ్ళు అలాగున్నారు, వాళ్ళు అలాగున్నారు, వద్దు. ఎవరి గురించి వద్దు మనకు. దేవుడు ఎలా ఉన్నాడో మనం ఎలా ఉన్నాం, దేవుడు ఏం చెప్పాడో మనం ఏం చేస్తాం, ఇంతే. వేరే వాళ్ళ గురించి పట్టించుకోవద్దండి. వేరే వాళ్ళు నరకం పోతారంటే నువ్వు పోతావా? పోతారా? వేరే వాళ్ళు ఆ పనులు చేసి లోకంలో తిరిగి నరకం పోతారు, నువ్వు పోతావా? అవసరమా? వాళ్ళ గురించి ఆలోచన చేసి నరకం పోవడం అవసరమా? నువ్వు నరకం పోవడం అవసరమా? నీ కుటుంబం నరకం పోవడం అవసరమా? వాళ్ళు అలాగున్నారు, వీళ్ళు అలాగున్నారు, వాళ్ళు సరిగలేరు, వీళ్ళు సరిగలేరు. సైతాన్ని డైవర్ట్ చేసేస్తుంది. ఇలాగా వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారని సైతాన్ ఏం చేస్తుందంటే అక్కడ డైవర్ట్ చేసేస్తుంది. నువ్వు చక్కగా దేవుని మార్గం నడవకుండా చేస్తావు. పొద్దు ఎవరిని పట్టించుకోవద్దని దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవభక్తి విషయంలో నీకు నీవు సాధకం చేసుకోమన్నాడు. ఇతరులను చూడు, వాళ్ళని చూడు, వీళ్ళని చూడు అని చెప్పలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి. విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసం కర్తయు తాను కొనసాగించేవాడవైనా యేసు వైపు చూచుచు. ఎవరి వైపు చూడాలంట? మరి మనుషుల వైపు ఎందుకు చూస్తావు? అవిశ్వాసుల వైపు ఎందుకు చూస్తావు? ఆ సేవకుల వైపు నువ్వెందుకు చూస్తావు? ఆ సేవకుడు ఎలా ఉన్నాడు, అవిశ్వాసి ఎలా ఉన్నాడు, ఆయన
అట్ట చేస్తున్నాడు, ఈయన ఎట్లా చేస్తున్నాడు. నీకే అవసరం లేదు. వాళ్ళు పరలోకం తీసుకుపోతారా, వాళ్ళు నీ కుటుంబాన్ని దీవిస్తారా, లేకపోతే నిన్ను ఆశీర్వదిస్తారా? సైతాన్ ఏం చేస్తుందంటే ఆ సేవకుని చూపిస్తుంది, ఆ విశ్వాసం చూపిస్తుంది, ఈ విశ్వాసం చూపిస్తుంది, ఇంకా వాళ్ళు తిట్టుకునేది చూపిస్తుంది, ఇంకొకరు కొట్టుకునేది చూపిస్తుంది. అలాగ చూపించి సైతాన్ ఏం చేస్తుందంటే నీ మైండ్ను డైవర్ట్ చేస్తుంటాడు. దేవుడు వాళ్ళని చూడమని చెప్పలేదు. యేసు వైపు చూచుచు, నువ్వు యేసు వైపు మాత్రమే చూడాలి. యేసు వైపు చూస్తూ దైవభక్తి నీకు నీవే సాధకం చేసుకో. దైవభక్తి విషయంలో నీకు నీవు సాధకం చేసుకో. ఏ మనిషిని నువ్వు చూడడానికి వీల్లేదు, ఏ విశ్వాసం నువ్వు చూడడానికి వీల్లేదు, ఏ సేవకుని వైపు నువ్వు చూడడానికి లేదు. దేవుడు అలాగ చెప్పలేదు. ఎవరిని చూడమనింది? ఎవరిని చూడమంటుంది? యేసు వైపు చూచు, యేసు వైపు చూచు నీవు భక్తి చేసుకో, భక్తి చేయి. యేసు వైపు చూస్తూ నీవు దైవభక్తిలో నువ్వు సాధకం చేసుకో, దైవభక్తి నువ్వు కట్టుకో. ఎందుకు నీవు ఇంకా ఇప్పటికే వాళ్ళని వీళ్ళని చూసి ఆ సేవకుని ఈ సేవకుని ఆ విశ్వాసం ఈ విశ్వాసం చూసి విశ్వాసంలో భ్రష్టుడు అయిపోయినావు. ఇప్పటికే విడిచిపెట్టు. యేసు వైపు చూడు. ఆయన నిన్ను నిలబెడతాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయన నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, దీవిస్తాడు. నీకు రక్షణ కావాలి, నీ కుటుంబానికి రక్షణ కావాలి, నీకు దీవెన కావాలి, నీ కుటుంబానికి దీవెన కావాలి అంటే యేసు వైపు చూడు. అంతే, మార్గం లేదు, వేరే మార్గం లేనే లేదు, ఏ ఛాన్స్ లేదు. ముఖ్యమంత్రిని చూస్తావా? ఛాన్స్ లేదు, నిన్ను బాగు చేయలేడు, నీ కుటుంబాన్ని బాగు. మంత్రులు ఎవరైనా చూస్తావా? నిన్ను బాగు చేయలేడు, నీ కుటుంబాన్ని బాగు చేయలేడు. ప్రధానమంత్రిని చూస్తావా? నిన్ను బాగు చేయలేడు, నీ కుటుంబాన్ని బాగు చేయలేడు. అమెరికా అధ్యక్షుని చూస్తావా? ఆయన బాగు చేయలేడు, నిన్ను బాగు చేయలేడు, నీ కుటుంబాన్ని బాగు చేయలేడు. నిన్ను నన్ను బాగు చేసేది, నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని బాగు చేసేది యేసు మాత్రమే. అందుకనే యేసు వైపు చూడాలి. యేసు వైపు చూస్తూ మన భక్తిని చేయాలి. వేరే మార్గం లేదు. ఎవరు బాగు చేయలేరు. ఎవరు బాగు చేయలేరు. ఇది నిజము. 100% ఎవరు బాగు చేయలేరు. యేసు మాత్రమే బాగు చేసేవాడు. అందుకనే యేసు వైపు చూస్తూ దైవభక్తి నీవే సాధకము చేసుకో. దేవుడు నిన్ను గొప్పవానిగా చేస్తాడు. ఇదొక్కటి అభ్యాసం చేయండి, 3 అభ్యాసం చేయండి, 2 క్రియల్లో పెట్టండి. 1 దైవభక్తి విషయంలో నీవే సాధకం చేసుకో, అది క్రియల్లో పెట్టండి. 2వది యేసు వైపు చూస్తూ భక్తి చేయండి. నువ్వు బలపడ్డానికి 3 కార్యాలు, నిన్ను దీవించడానికి 2 కార్యాలు నీవే చేయి. దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేయండి. ప్రియులారా, ప్రార్థన చేయండి. మూడు విషయాల గురించి ప్రార్థన చేయండి. 1, వినటం నేర్పించు నాయన. మీ వాక్యం గురించి వినటం నేర్పించు నాయన. ప్రతి ఆదివారం తొందరగా వెళ్ళి నీ వాక్యం వినే భాగ్యం దయచేయండి నాయన. వినటం వలన విశ్వాసం కలుగుతుంది అన్నారు ప్రభా. ఈ వాక్యం వినడానికి త్వరపడి రావడానికి సహాయం చేయకండి. అలాగే నీ విశ్వాసంలో బలంగా ఉండాలంటే దేవుని వాక్యం ఎక్కువగా చదవాలి. ఎందుకు ఎక్కువగా వాక్యం చదవాలంటే
దేవుడు చేసిన అద్భుత కార్యములు అక్కడ ఉన్నాయి కాబట్టి చదవండి. మూడవది, దేవునితో ఎక్కువగా సహవాసం చేయి. ప్రార్థన విజ్ఞాపన ద్వారా దేవునితో ఎక్కువ సహవాసం చేస్తూ దేవుని యందు నీవు నీ యందు దేవుడు ఒకటిగా మారిపోతాడు. నిన్ను ఆశీర్వదించడానికి దైవభక్తిని నీ కుటుంబం ఆశీర్వదించబడడానికి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. క్రీస్తులాగా బ్రతకడానికి, క్రీస్తులాగా జీవించడానికి, క్రీస్తులాగా మాట్లాడడానికి, క్రీస్తులాగా పని చేయడానికి, క్రీస్తు కొరకు పని చేయడానికి, స్వార్థ పని చేయడానికి నీకు నీవే సాధకం చేసుకో. 5, ఇంతవరకు నేను మనుషుల వైపు చూసి నేను బలహీనైనాను. ఆయన విశ్వాసుల వైపు చూసి నేను బలహీనైపోయాను. సేవకుల వైపు చూసి నేను బలహీనైపోయాను. నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు నాయనా. ఇక నుండి యేసు వైపు చూస్తున్న భక్తి నేను కట్టుకోవడానికి సహాయం చేయి. యేసు వైపు చూసే కన్నులు దయచేయండి. యేసు వైపు చూసే మనసు నాకు దయచేయండి ప్రభువా. దేవా సహాయం చేయండి. దీవించున్నాయన, ఆశీర్వదించున్నాయన. అడగండి, అడగండి, నోరు తెరిచి అడగండి. 5 నిమిషాలు మీ హృదయంలో నాటుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రభువా, నీ బిడ్డలను తీసుకొచ్చారు ఊరు నుండి, మీకు వందనాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. మీ కృపాక్షేమములు అనుగ్రహించు. యేసు ప్రభునామములో అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం ప్రతిరోజు యేసు వైపు చూస్తూ ముందుకు సాగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియులారా, దయచేసి గమనించండి.